ఈ అమ్మవారి గద్దెల లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మన గోదావరి కాలంలోనే జనగం ఊరిలో ఉందన్నమాట. ఈ గద్దెలు అక్కడ మేడారంలో 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర జరిగితే నెంబర్ 2 జాతర ఇక్కడనే జరుగుతుందన్నమాట జనగంలో. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా చాలా ఘనంగా చాలానే భక్తులు వస్తారు. దగ్గర కూడా ఇక్కడనే మినిమం 1-2 లక్షల కంటే ఎక్కువనే వస్తారు. అంజాతర అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మెయిన్ గద్దెలు వచ్చేసి లోపల ఉన్నాయి. ముందైతే మనం నది దగ్గర వెళ్ళి నది దగ్గర నీళ్ళు జలుపుకొని గుడి దగ్గర వెళ్తాం రండి. ఇకైతే నది ఉందన్నమాట. నదికి పోయి స్నానాలు అంతా చేసేసి అమ్మవారి గద్దెల దగ్గర దర్శించుకుంటారు. ఈ ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, ఓపెన్ ప్లేస్ అంతా ఎక్కడ జనాభా ఉంటుందన్నమాట. అచ్చ భక్తులు ఉంటారు. ఇవన్నీ షాపులు ఉంటాయి రోడ్కి. ఇప్పుడే అన్ని పనులన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడ వ్యూ చూసుకోండి, చాలా సూపర్గా ఉంది వ్యూ అనమాట. నది పైన బ్రిడ్జి కట్టారు. అది వచ్చేసి హైవే అనమాట. ఈ హైవే లెఫ్ట్ సైడ్కి నది. ఇక్కడ ఇంకా శివుని విగ్రహం కూడా ఉంది. చాలా సూపర్గా ఉంది విగ్రహం వచ్చేసి. మనం ఒక 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు విగ్రహం లేదనమాట. రీసెంట్గానే కట్టారు కావచ్చు. విగ్రహం వచ్చి చాలా అట్రాక్షన్గా చాలా సూపర్గా ఉంది. విగ్రహం వచ్చేసి నది దగ్గర. ఇదే ఫ్రెండ్స్ నది వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారు గద్దెల దగ్గర దర్శించుకుంటారు. దగ్గర ఇలా స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఫ్రెండ్స్ బోటింగ్ కనబడుతుంది కదా, జనాలు ఎక్కువ ఉంటే ఇక్కడ బోటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కనబడుతుంది. ఇదంతా జనాభా ఉంటారు అన్నమాట. జాతరికులు ఉంటారు. జాతర టైంలో ఇది వచ్చేసి అంతా జాతరికులు ఉంటారు. ఇంకా అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఎలా ఉన్నారు అమ్మవారు కూడా. ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి ఎంట్రన్స్ వచ్చేసి ఇక లోపలికి వెళ్ళి అమ్మవారి గద్దెలు చూసేద్దాం. మేడారం మెయిన్ గద్దెలు చూడని వాళ్ళు ఉంటే ఇది చూసిందంటే ఇక్కడ గద్దెలు చూసేసి ఇవే మెయిన్ మేడారం జాతర అనుకుంటారు ఫ్రెండ్స్. యాక్చువల్గా అలానే ఉంది గద్దెలు వచ్చేసి. ఫ్రెండ్స్ ఇవే గద్దెలు మేము వచ్చేసి ముఖ్యత అనమాట. ఇది అక్కడ సారక ఇంకా మేడారం తర్వాత ఇక్కడనే అనమాట సెకండ్ మేడారం జాతర జరిగింది. ఇది వచ్చి సమ్మక్క గద్దె. అది వచ్చి అక్కడ కనబడుతుంది కదా, అది సారక గద్దె. అక్కడ మన గోవిందరాజు సారక గద్దె. ఇక్కడ మన గోవిందరాజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మన గోదావరి ఖాన్లో మన గోదావరిలో ఇక్కడ మన జనగంలో అమ్మవారి గద్దెలు ఉన్నాయన్నమాట. సమ్మక్క సారక్క తల్లి అమ్మవారి గద్దెలు ఉన్నాయి. ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. ఇంకా కనబడుతుంది బ్యాక్ సైడ్ అవే గద్దెలు. అక్కడ విజిట్ చేయడానికి వచ్చాను. ఫుల్ వీడియోని అయితే విజిట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మంచి కామెంట్ చేయండి. ఈ అమ్మవారి గద్దెల లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మన గోదావరి కాలంలోనే జనగం ఊరిలో ఉందన్నమాట. ఈ గద్దెలు అక్కడ మేడారంలో 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర జరిగితే నెంబర్ 2 జాతర ఇక్కడనే జరుగుతుందన్నమాట జనగంలో. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా చాలా ఘనంగా చాలానే భక్తులు వస్తారు. దగ్గర కూడా ఇక్కడనే మినిమం 1-2 లక్షల కంటే ఎక్కువనే వస్తారు. అంజాతర అని చెప్తున్నారు అనమాట. జనగంలో ఉంది ఈ లొకేషన్ వచ్చేసి. మేడారం పెద్ద జాతరకు రాని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చేసి కూడా దర్శించుకోవచ్చు. గుడి మెయిన్ గద్దెలు వచ్చేసి లోపల ఉన్నాయి. ముందైతే మనం నది దగ్గర వెళ్ళి నది దగ్గర నీళ్ళు జలుపుకొని గుడి దగ్గర వెళ్దాం రండి. ఇకైతే నది ఉందన్నమాట. నదికి పోయి స్నానాలు అంతా చేసేసి అమ్మవారి గద్దెల దగ్గర దర్శించుకుంటారు. ఈ ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, ఓపెన్ ప్లేస్ అంతా ఎక్కడ జనాభా ఉంటుందన్నమాట. అచ్చ భక్తులు ఉంటారు. ఇవన్నీ షాపులు ఉంటాయి రోడ్కి. ఇప్పుడే అన్ని పనులన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. పనులన్నీ చేయడానికి ఇక్కడ మేడారం జాతరకి ఎలా ఇచ్చిందో పెద్ద జాతర డబ్బులు అనేసి ఇక్కడ కూడా గవర్నమెంట్ అలాగే ఇచ్చిందన్నమాట. డబ్బులు ఇచ్చేసరికి డబ్బులు ఇక్కడ పనులన్నీ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ జాతర టైం వరకు అయిపోతాయి అన్ని పనులు. ఇక్కడ వ్యూ చూసుకోండి, చాలా సూపర్గా ఉంది వ్యూ అనమాట. నది పైన బ్రిడ్జి కట్టారు. అది వచ్చేసి హైవే అనమాట. ఈ హైవే లెఫ్ట్ సైడ్కి నది. ఇక్కడ ఇంకా శివుని విగ్రహం కూడా ఉంది. చాలా సూపర్గా ఉంది విగ్రహం వచ్చేసి. మనం ఒక 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు విగ్రహం లేదనమాట. రీసెంట్గానే కట్టారు కావచ్చు. విగ్రహం వచ్చి చాలా అట్రాక్షన్గా చాలా సూపర్గా ఉంది విగ్రహం వచ్చేసి నది దగ్గర. నది వచ్చేసి ఇది ఇక్కడనే స్నానాలు చేసి అమ్మవారు అక్కడ గద్దెల దగ్గర దర్శించుకుంటారు.
ఇలా స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్. బోర్డింగ్ కనబడుతుంది కదా, జనాలు ఎక్కువ ఉంటే ఇక్కడ బోర్డింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కనబడుతుంది, ఇదంతా జనాభా ఉంటారన్నమాట. జాత్రికులు ఉంటారు, జాతర టైం ఇది వచ్చేసి అంతా జాత్రికులు ఉంటారు. ఇక అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి, అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఎలా ఉన్నారు అమ్మవారు కూడా విజిట్ చేద్దాం రండి. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసి, ఎంట్రన్స్ ఇవే అనమాట. లోపలికి వెళ్దాం రండి. ఈ ముంగట కనబడుతుంది కదా, అది వచ్చేసి సమ్మక్క గద్దె. చూసుకోండి, ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, పనులు జరుగుతున్నాయి. జాతర టైం వచ్చేసరికి అన్నీ అయిపోతాయి అనమాట పనులు వచ్చేసి. చూడండి, ఇవి వచ్చేసి మెయిన్ జాతర. అక్కడ గద్దెలు ఉంటాయి కదా సమ్మక్క సారక్క మేడారంలోనే, గద్దెలు ఎలా ఉంటాయి యాక్టివ్గా సేమ్ అలానే ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. జాతర టైం కూడా అయితే లోపలైతే జనాభా చాలానే ఉంటుంది, అంటే చాలానే ఉంటుంది. జాతర టైం కూడా మీరు వస్తే రండి, ఇటు సైడ్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మేడారం జూనియర్ వాళ్ళు ఉంటారు ఆ గద్దెల దగ్గర. ఇక్కడ చూస్తే మాత్రం ఇదే మేడారం అంటారు అనమాట. యాక్టివ్గా సేమ్ అలానే ఉంది ఈ గద్దెలు వచ్చేసి. మేడారం ఫుల్ కూడా చూడడం వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మెయిన్ జాతర కూడా ఎలా సిద్ధమైందో లేదనేసి వీడియో తీశాను. ఇంకా మన ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి, అన్ని వీడియోస్ అక్కడనే తీశాను. ఫ్రెండ్స్, ఇవే గద్దెలు మీద వచ్చి సమ్మక్క గద్దె అనమాట. ఇది అక్కడ సారక గద్దె ఉంది బ్యాక్ సైడ్. ఇంకా మేడారం తర్వాత ఇక్కడనే అనమాట సెకండ్ మేడారం జాతర. మేడారంలో పెద్ద జాతర జరుగుతుంది. సెకండ్ తర్వాత ఇక్కడనే గోదావరి కానీ జనగంలో జరుగుతుంది అనమాట. నెంబర్ 2 జాతర ఇక్కడ జరుగుతుంది. నెంబర్ 3 జాతర రేకుర్తి జరుగుతుంది. ఇదే సమ్మక్క తల్లి గద్దె. సారక తల్లి గద్దె అనేది బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ వెళ్ళి విజిట్. ఇది వచ్చి సమ్మక్క గద్దె. ఈ సమ్మక్క గద్దె అది వచ్చి అటు సైడ్ కనబడుతుంది కదా, అది సారక గద్దె. అటు సైడ్ మన గోవిందరాజు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మన ఇది పైడితరాజు అనమాట. ఇది ఇక్కడ మన జనగంలో ఉంది, గోదావరి ఖండ్లో. ఇవే ఇక్కడ నెంబర్ 2 జాతర జరిగేది ఇక్కడని, చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ కూడా మేడారం రాని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సారక గద్దె ఫ్రెండ్స్, ఇది అయితే సారక గద్దె. ఇక్కడ పక్కన మన గోవిందరాజు ఉన్నారు, అక్కడ కనబడుతుంది కదా, గోవిందరాజు గద్దె. ఇది సారక తల్లి గద్దె. వచ్చేసి అంతా షాప్ చేస్తారు అన్నమాట. ఈ జాతర టైంలో ఇవంతా జనాభా ఉంటుంది అన్నమాట ఇటు సైడు, అందుకే ఇప్పుడే షాప్ చేస్తారు. అంతా ఓపెన్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా పెద్ద జాతర లాగా కనబడుతుంది ఇక్కడ కూడా.
ఫ్రెండ్స్ వీడియోని ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవి అన్నమాట గద్దెలు. సరే నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.